నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉచిత ఇసుక కోసం జరిగిన ధర్నా కార్యక్రమంలో అర్జీని డిప్యూటీ తహసీల్దార్ కు అందజేశారు. అనంతరం సిపిఎం నేతలు కామ్రేడ్ వేగూరు వెంకయ్య, మారుబోయిన రాజా, పచ్చా మధులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 4 నెలలు గడుస్తున్నా తన ఎన్నికల వాగ్దానాలు ఇచ్చిన ఉచిత ఇసుక హామీని నేటికి అమలు చేయలేదన్నారు. ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ రంగం కుంటుపడిందని, దీనిపై ఆధారపడి జీవిస్తున్న 2,50,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంఘ నాయకురాలు కాల్తిరెడ్డి రమణమ్మ, బండి శౌరి, ఈపో లక్ష్మయ్య, రాధయ్య మరియు భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ముందు ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసింది. ఈ వాగ్దానాల మేరకు ఇసుకను ఉచితంగా ఇస్తాను, చేసింది. ఇబ్బంది ఉన్నారు, భవనకులు వీధి ఉన్నారు. అదే ప్రభుత్వం ఏదైతే వారిని అమలు పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, ఎంఆర్ఓ ఇచ్చే కార్యక్రమం, కలెక్టర్ ధర్నాలు అవుతున్నాయి. రోజు భవన కార్మికులే మొత్తం 50 ఇబ్బంది పడుతుంది. కట్టడాలన్నీ నిలిచిపోయినాయి, బిల్డింగ్లు ఆగిపోయినాయి, భవనాలు ఆగిపోయినాయి. ఇసుక ఈ కాలంలో అనేక ధర్నాలు, నిరసనలు తెలియజేశాం. అయినా కూడా ఈ ప్రభుత్వం కదలడం లేదు. రాబోయే రోజులు ఇంక చెప్పారు. అది కానీ చేయనట్లయితే ఈ రాష్ట్రం ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వ రోజుల్లో ఈ ఉచితను కార్మికుల రక్షణకు ప్రత్యేకిస్తున్నాం. ఈ రోజు అదేవిధంగా బ్రాందీ షాప్ ఇచ్చారు, 10వ తేదీ రాస్తారు. ఇది ఎట్లా అమలు చేస్తున్నారు? అదే ఇసుక వచ్చే విధంగా పోరాడతామని చెప్పి మీరందరూ కూడా ఇసుక పాలసీని, నూతన పాలసీని అమలు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మరొక విషయం, ఈ రోజు పేరంలో అరుంధతి వాళ్ళలో తరతరాలుగా ఉంటున్నారు. అరుంధతీయులు వాళ్ళకి శ్మశాన దారి, అసలు దారి వచ్చిన అమ్మ మెస్తే శ్మదారిస్తాం, మేము గెలిస్తే శ్మదారి చెప్పి వాళ్ళని అనేకలు పెడుతున్నారు. మనిషి చచ్చిపోతే పంట పొలాల్లో కైల్లో నలిసిపోవాల్సిన పరిస్థితి. అందుకని మేము ఈ విధంగా అధికరిస్తున్నాం. రాబోయే రోజుల్లో అరుంధతి వాళ్ళు చూపించాలి. నడిచిపోతే నానా ఇబ్బందులు పడవు. ఈ శ్మశానంలో కల్పిస్తారని పులికాళ్ళకి మేము మాట్లాడుతున్నాం. ఈ 2 ఒకసారి మీ అందరికీ ప్రభుత్వంతో నాకు చెప్తూ సెలవు.